వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఒక్కొక్క మంత్ర విశేషములు కొన్ని గుత్తులు నామాల్లో పెడతాడు. ఆ నామాలు గుర్తు తీసుకుని పారాయణ చేయాలి. ఉదాహరణకి భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇది ఒక గుర్తండి. ఇలా లాగాలి బయటికి. ఆ గుత్తిగాని తీసుకుంటేట జాతకంలో ఎన్నెన్ని రకాల దోషాలున్నాయో అన్నిటినీ పోగొట్టగలిగే శక్తి గుత్తిలో పెట్టాడు మొత్తం. ఇలా మీకు రహస్యములు ఎన్ని కనిపిస్తాయో. దుర్లభ దుర్గమా దుర్గా నుంచి దుర్గా విద్య ఉంది. ఇలాగ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుర్తులున్నాయి. విశుద్ధి చక్రలయ దగ్గర నుంచి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ గుంతుగా పెట్టాడు. ఇలాగా చూస్తూ ఉంటే ద్రాక్షతోట గుర్తురాదు. గుత్తులు గుత్తులు. చిత్రం ద్రాక్ష తోటకి దీనికి చిన్న తేడా ఏంటంటే అక్కడ ఎన్ని గుత్తులు పళ్ళున్నా రుచి మాత్రం ఒక్కటే, ఫలితం మాత్రం ఒక్కటే. కానీ ఇక్కడ అలా కాదు. ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క రకమైన ఫలం. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? అంత అత్యద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. అందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం. ఒక ఆయనకి కొంతకాలం ఏదో సాధన చేశాడు. వృత్తిరీత్యా డాక్టర్ ఆయన. ఏదో సాధన చేశాడు. రకరకాల యోగ సాధనలు ఉన్నాయిగా. అతనికి సూక్ష్మ దృష్టి విచ్చుకుందిట. విచ్చుకోగానే చిత్రం ఏంటంటే సూక్ష్మ ప్రపంచంలో ఉన్నవన్నీ కనబడడం మొదలెట్టాయి ఆయనకి. ఈ కనబడిపోగానే ఆయనకి ప్రతి వ్యక్తి చుట్టూ మంచి శక్తి ఉందో చెడ్డు శక్తి ఉందో కనబడిపోతుందండి ఆయనకి. ఇది ఆశ్చర్యపోయాడు ఆయన. ఇది ఒక బాధాకరమైన అంశం. ఆయన చెప్పిన విషయం ఏంటంటే చాలామందిని ఈ యుగంలో పిశాచ శక్తులు పట్టి పీడిస్తున్నాయని చెప్పాడు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశమే. ఎందుకంటే అనాచారం దురాచారం పెరిగితే పిశాచ శక్తులు ఆక్రమించుకుంటాయట. ఎవరెవరికో కనబడ్డం కాదు, ఆయన ఒక సర్పపిశాచం పట్టుకుందిట. ఎప్పుడు ఆ సర్పపిశాచం కనిపిస్తోంది. ఎక్కడ పెడితే అక్కడ ఆ పిశాచం కనబడినప్పుడు ఆయన పాలు పెట్టడమో పులిహార పెట్టడమో చేస్తున్నట్ట. చూసేవాళ్ళు పిచ్చివాడు అనుకుంటున్నారు. కానీ దాన్ని తొలగించే శక్తి మాత్రం తెలియలేదు. ఒక శ్రీ విద్యోపాసకుడి దగ్గరికి వెళ్ళాడండి ఆయన. వెళ్ళి అడిగాడు, అయ్యా మహానుభావ, నేను బాగుపడాలి, పిశాచ శక్తి పీడిస్తోంది, ఏం చేయాలి అంటే మొత్తం లలితా సహస్రనామాల్లో ఒక్క నామం తీసిచ్చాడండి ఆయన. నువ్వు జపం చేసుకో అని. ఆయన చేసిన పని ఏమిటంటే అమ్మవారి పటం పెట్టి ఆ పటానికి ఒక చందనం కుంకుమ పెట్టి ఒక దీపం వెలిగించి ఆ నామం జపం చేయడం మొదలుపెట్టాడు. ఆ జపం చేస్తున్నంతసేపు సర్పపిశాచం దూరంగా ఉందిట. సాధారణంగా పిశాచాలు పట్టినప్పుడు ఆలయాలకి గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు. ఎన్ని గుళ్ళు వెళ్ళినా వదలలేదండి అని కొందరు చెప్తూ ఉంటారు. అంటే వీడు చెప్పులు వదిలి లోపలికి వెళ్తాడు కదా, అది కూడా అక్కడ కాపలా కాస్తుంటుంది చెప్పుల దగ్గర. ఆ దేవత దగ్గరికి రాలేదు. వాడు దండం పెట్టి బయటకు రాగానే చెప్పులతో పాటు అది వాడిని అంటుకుంటుంది. అలాగా ఈ జపం చేస్తున్నంతసేపు బయటకు వచ్చింది అది. కానీ ఇతను జపం ఆపకుండా చేశాడు. సరిగ్గా నామం 4000 పూర్తయ్యిందో లేదో అమ్మవారి చిత్రపటంలోని ఆ సింధూరం నుంచి ఒక కాంతి రేఖ బయటకు వచ్చి ఆ సర్పపిశాచాన్ని దగ్ధం చేయడం ఇతను కంటితో చూసేటండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది అతనికి సూక్ష్మదృష్టి వచ్చింది కనుక కనబడింది. లేకపోతే ఏం చెప్పేవారు మీరు? అందుకు లలితా సహస్రనామాలు ఒక్కొక్క నామం నుంచి ఏ కిరణ శక్తులు వస్తాయో, ఏ మంత్రశక్తులు వస్తాయో మనకు తెలియదు. అలాంటి శక్తులు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ వాడి ఫలితం మాత్రం తప్పకుండా మనం అనుభవిస్తాం. అందుకే రహస్యనామములు అవి. సూక్ష్మ దృష్టితో చూస్తే గాని తెలియని అద్భుతాలు ఉన్న నామములు గనకనే రహస్యనామములు. ఇది మరొక నిర్వచనం. పట్టుకున్నారు కదా ఈ వాక్యాన్ని. దీనికి భాష్యం రచించిన మహాత్ములు చాలామంది ఉన్నారు. అయితే చాలామందికి లలితా సహస్రనామ భాష్యము అంటే కాస్త పరిచయము పరిజ్ఞానము ఉన్నవారికి గుర్తుకొచ్చేది ఎవరు? భాస్కర్ రాయల వారు కదా, మహానుభావులు. నమస్కారం చేయాలి. ఒక మహాగ్రంథం ప్రసిద్ధి చెందింది అంటే దాని వెనకాల దేవతానుగ్రహం ఎంత ఉందో మనకు తెలియదు. దేవతానుగ్రహం వల్ల ప్రసిద్ధి చెందిన గ్రంథాన్ని ఎవడైనా అహంకారంతో తోలనాడితే వాడికి దేవతాపచారమే వస్తుంది, తెలుసుకోవాలి. ఆయన మహానుభావుడండి. అది రచించినటువంటి భాస్కర్ రాయల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో ఆ భాష్యాన్ని రచించారు. మహానుభావుడైన 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఆయన. మహాత్ముడు, అమ్మవారి మంత్రసిద్ధి పొందినవాడు, సామాన్యుడు కాడు.
వాళ్ళ పూర్వతరములన్నీ కూడాను గొప్ప శ్రీ విద్యోపాసకులు. దానికి తోడు అగ్నిహోత్రీకులు. అది కూడా తెలుసుకోవాల్సింది. అగ్నిహోత్రము వేద విద్య కలిగినటువంటి పరంపర వాళ్ళది, శ్రోత్రియ పరంపర. కర్ణాటక దేశానికి చెందినటువంటి వాడు ఆయన. అయితే ఒక్క విశేషం ఏంటంటే భాగ్యనగరంలో పుట్టాడు ఆయన. ఆయన పరంపర ఎంత గొప్పదంటే సూరత్ నగరానికి చెందినటువంటి పరశివానందనాథ శుక్ల విష్ణు దత్త అనే ఆయన గురువుగారు ఈయనకి శ్రీ విద్యలో. అక్కడి నుంచి స్వీకరించారు. ఈయన యొక్క శిష్య పరంపర మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో నేటికి చాలా ఉన్నది. గొప్ప శిష్య పరంపర కలిగిన వాడు. ఆయన యొక్క శిష్యులు ఒక్కొక్కరు ఘటికులు, గొప్ప గొప్ప ఉపాసనా గ్రంథములు రచించిన వారు. ఆ శిష్యులే వాక్సిద్ధి కలిగినటువంటి వారండి, సామాన్యులు కారు. అంత గొప్ప పరంపర ఆయనకున్నది. పైగా ఆయన స్వయంగా ఆ వేద విజ్ఞానం కలిగినటువంటి వాడు. వైదికమైన శ్రౌతయాగాలు ఎన్నో చేసినటువంటి వాడు. సోమపీఠి అంటే సోమయాగం చేసినటువంటి వాడు. మహాగ్ని చెయ్యిన విద్య చేసినటువంటి వాడు ఆయన. అందుకే మహాగ్ని చిద్యజ్వ అని ఆయనకు బిరుదున్నది. మహాగ్ని చిద్యజ్వ. ఈ విషయంలో ఆయనే వ్యక్తపరుచుకున్నాడు ఆ భాష్య గ్రంథాల్లో. పైగా శ్రీ విద్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రస్థానత్రయం ఆయన రచించాడు. వేదాంత శాస్త్రానికి ఎలాగైతే శంకర భగవత్పాలు వారి యొక్క ప్రస్థానత్రయం ఉన్నదో అలాగే శ్రీ విద్యకు సంబంధించి ప్రస్థానత్రయములు 3 ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందులో ఈ మహానుభావుడు ఇచ్చినవే. అది అందులో విశేషమైనటువంటి అంశాలు మనకు గోచరిస్తాయి. అవేమిటో తర్వాత మనం తెలుసుకుందాం. మొత్తానికి అంత పరంపర కలిగినటువంటి మహానుభావుడు కాశీక్షేత్రంలో అమ్మవారి సాధన చేస్తూ ఈ లలితా సహస్రనామాలకి దర్శనం చేస్తూ భాష్యం రచించాడండి ఆయన. ఆయన దీక్షానామం భాసురానందనాథ. ఆ నామంతో ఉన్నటువంటి వాడు. ఆయన అసలు పేరు భాస్కర్ రాయలు వారు. వాళ్ళ నాన్నగారు గంభీర రాయలు. పార్సీ భాషలో భారతాన్ని రచించట ఆయన. అందుకే వాళ్ళకి భారతి అనే కీర్తినామం కూడా ఒకటి ఉన్నది పరంపరగా. అలాంటి శ్రోత్రీయమైన పరంపర కలిగినటువంటి వాడు భాష్యాన్ని రచించాడు ఆయన. దీనికి ఇంత విద్యనిచ్చాడు ఆయన. లలితా సహస్రనామం భాష్యం రచించింది కాశీక్షేత్రంలో. ఇప్పటికీ మనం అమ్మవారు అన్నపూర్ణ మందిరంలోకి వెళుతూ ఉంటే సరిగ్గా కోణస్థానంలో భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి యంత్రేశ్వరుడు అనబడే శివలింగం ఉంటుంది చూడండి. అక్కడ అది లింగంపై శ్రీచక్రం ఉంటుంది. అది భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠ చేశారు స్వయంగా. అక్కడ ఆయన భాష్య రచన చేస్తూ వినిపించేవారట. ఆ విన్న పండితులు ఆశ్చర్యచకితులయ్యేవారు. అలాంటి గొప్ప భాష్య రచన చేశాడు. ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళైనా ఆయన భాష్యం పట్టుకోనిది వీళ్ళు భాష్యం రాయలేకపోయారండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈయనకి పూర్వం కూడా చాలా భాష్యాలు ఉన్నాయి. కానీ అమ్మవారి అనుగ్రహం చేతి భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆయన అక్కడ త్రిపురా ఘాట్ అని ఒకటి ఉన్నది. అక్కడ అమ్మవారిని ఆరాధన చేశారు. అంతేకాదు చౌషష్ఠి ఘాట్ అని మన కాశీక్షేత్రంలో కనిపిస్తుంది. అక్కడ చతుషష్ఠి యోగిని దేవతల యొక్క ఆలయం కూడా ఉన్నది మనకి. ఈ మహానుభావుడు లలితాభాష్యం చెప్తూ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే కొంతమంది పండితులు అన్నట్ట, నిజానికి 64 కోట్ల యోగిని గణములు అమ్మవారి దగ్గర ఉన్నారా అంటే రేపు పొద్దున మీకు వీలైతే చూపిస్తానని చెప్పాడండి ఆయన. ఆశ్చర్యం. మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థం రాసేట. అమ్మవారి శ్రీచక్రం మించి పడిన తీర్థానుకునే శక్తి ఏమిటో చూడండి ఇక్కడ. అందుకే శివలింగంపై సాలగ్రామంపై శ్రీచక్రంపై వచ్చే తీర్థాన్ని జలం అనే దృష్టితో చూస్తే వాడిని పాపాత్ముడు అంటారండి. మనకు సూక్ష్మ దృష్టి లేదు, కానీ ఒక్కసారి చూస్తే అదంతా ఒక కాంతిమయంగా గోచరిస్తుంది. అంతకంటే అమృతం మరొకటి దొరకదు కూడా, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆ శ్రీచక్రం మించి వచ్చిన ఆ తీర్థాన్ని కంటికి రాసేట ఆయన పండితులకి. వెంటనే చిత్రం ఏంటంటే ఆ మణిద్వీపంలో ఆ యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈయన తీర్థం కళ్ళకి రాస్తే వాళ్ళందరికీ కనబడి వాళ్ళు చెప్పుకుంటున్నట్టు నా పేరు ఇది, నా పేరు ఇదని. వాళ్ళ కళ్ళు తిరిగి మేము ఇంకా చూడలేకపోతున్నామన్నారు. అందుకే దివ్యత్వాన్ని ప్రశ్నించితే సరిపోదు, అది దర్శనమిస్తే తట్టుకోగలవా అని చూడాలి ఇక్కడ. అయ్యా, ఒక అద్భుతమైన విద్య చెప్తేనే తామసంతో కళ్ళు మూసుకుపోయి నిద్రపోతున్నామే, మనం అసలు భగవంతుడికి దండం పెట్టడానికని అర్హత ఉందా ఆలోచించండి ఇక్కడ. ఏమనుకుంటున్నాం భగవంతుడి దివ్యత్వం అంటే? అది చూడగలిగే శక్తి ఉండద్దు. అందుకే అంత పండితులైన ఒక ఉపాసకుడు అనుభవం ముందు నిలవలేరు వాళ్ళు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వాళ్ళందరూ కూడా అమ్మవారి మంత్రములు కేవలం నామములు కాదయ్యా, గ్రహించేవనని శరణాగతులయ్యారు. అంత మహానుభావుడు ఈ విద్యనంతటినీ అందించినవాడు. ఆయన శిష్య పరంపర కూడా అనేక గ్రంథాలు రచించారు. ఆయన ఒక ప్రధానమైన భాష్యకారుడు. ఈయనకు పూర్వం కూడా భాష్యాలు రచించిన వాళ్ళు చాలామంది మనకు లభిస్తూ ఉన్నారు. మనకి 7 భాష్యాలు ఉన్నాయి దీనికి.
ఒకటి విమర్శానందనాథుడు అనేటువంటి ఆయన రచించారు. వీళ్ళు శ్లోక రూపాల్లో రచించారు భాష్యాన్ని. వీళ్ళు విమర్శానందనాథుడు 2000 శ్లోకాల్లో అమ్మవారి సహస్రనామాలకి భాష్యం రచించాడు ఆయన. అలాగే విద్యారణ్య మునీశ్వరులు ఒక ఆయన భాష్యం రచించారు. ఈ విద్యారణ్యుల వారికి మన విద్యారణ్య స్వామి వారి శృంగేరి 12వ పీఠాధీశులకు సంబంధం లేదు. ఈ విద్యారణ్య మునీశ్వరులు శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఒకానొక యోగి. ఈయన గురువుగారు అనంతారణ్యుల వారు. ఈయన మొత్తం 1500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. ఇక మూడవ ఆయన భట్టనారాయణుడు. ఈయనకి నారాయణ భట్టును కూడా పేరు. ఈయన మహానుభావుడండి. ఈయన శంకరాద్వైతానికి సంబంధించినటువంటి గొప్ప జ్ఞాని. ఈ మహానుభావుడు మొత్తం 2500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రచించారు. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. జయమంగళ వ్యాఖ్య అని పేరు దీనికి. జయమంగళ ఇది లభ్యమవుతోంది. చాలా గొప్ప గ్రంథం ఇది కూడా. ఇక నాలుగవది శంకర పండితుడు అని ఒక ఆయన. ఈయన చాలా చక్కటి భాష్యం రచించారు. ఇక ఐదవ వారు మన భాస్కర్ రాయల వారు. భాసురానందనాథ అనే దీక్షానామం కలిగిన వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో రచించారు. ఆరవ వారు శ్రీ 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 కళ్యాణానంద భారతీ స్వామి వారు. కళ్యాణి అనేటువంటి అద్భుతమైనటువంటి భాష్యం రచించారు ఆయన సమయాచార పరంగా. అదొక ప్రామాణికమైన గ్రంథం. ఇక ఏడవది చెప్తారు విమలానందనాథ అనే మహానుభావులు రచించారని. ఇది కేవలం వ్రాతప్రతిభనే ఉన్నది. అది కూడా శృంగేరి పీఠంలో ఉన్నదని భాష్యం రచిస్తూ శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు దీన్ని ప్రస్తావన చేయడం జరిగినది. అదొక గ్రంథం ఉన్నది. మొత్తానికి 7 రకాల భాష్యాలు. ఇందులో మనం ప్రధానంగా 2 భాష్యాల్ని బాగా మథనం చేస్తూ ఇంకా గురువుల దయ వల్ల ఇతర పురాణములు వాటిని పఠించడం వల్ల చేసిన సాధన వల్ల అమ్మవారి కృప వల్ల లభించిన విజ్ఞానాన్ని మేళవించుకుని మనం ఇక్కడ 40 రోజులు చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రధానమైన అంశములు ఇన్ని. దీని వెనకకు ఈ శ్రీ విద్యా సంబంధమైన ఈ సహస్రనామ విద్యలో భాస్కర్ రాయల వారి యొక్క నామ విద్య ఎంత ప్రమాణంగా తీసుకుంటున్నామో అదేవిధంగా భట్టనారాయణుడు రచించిన జయమంగళ వ్యాఖ్యను కూడా ప్రమాణంగా తీసుకోవడం జరుగుతున్నది. ఇందులో మనం ప్రధానంగా తీసుకున్నవి 2 గ్రంథములు. ఒకటి జయమంగళ వ్యాఖ్య రచించిన భట్టనారాయణుల వారు, ఇంకొకరు భాస్కర్ రాయల వారు. ఇప్పుడు మనకి ఎక్కువగా పారాయణలో అందరికీ దొరుకుతున్న పాఠం భాస్కర్ రాయల వారు ఏ పాఠాన్ని స్వీకరించి భాష్యం రచించారో ఆ పాఠమే అందరికీ దొరుకుతుంది. అదే పఠిస్తూ ఉన్నారు. అయితే భట్టనారాయణులు రచించిన పాఠానికి ఈ పాఠానికి కొన్ని చోట్ల మార్పులున్నాయి. ఏది గొప్పది అనే చర్చ కంటే కొన్ని అందులో ఇందులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేటప్పుడు హయగ్రీవ స్వామి వారితో అగస్త్యుల వారు మాట్లాడుతూ నువ్వు ఇంతవరకు ఇవి చెప్పేవి కదా అనుకుని చెప్పారు. అందులో లలితోపాఖ్యానం ఇత్యాది విషయములు ఉన్నాయి. ఆ విషయములు కూడా తెలుసుకుని లలితా సహస్రనామ స్తోత్రం చదివితే తప్పకుండా ఇప్పుడు మనకి బాగా అలవాటైనటువంటి పాఠంలో కొన్ని సవరించుకోవాలి. అలాంటి సవరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కాలకంఠీ అని ఒక మాట ఉన్నది మనకి. కాలకంఠీ కాంతిమతి అని. ఈ కాలకంఠీ అనేది భాస్కర్ రాయల వారి పాఠం. ఇది తప్పని కాదు, కానీ జయమంగళ వ్యాఖ్యలో మాత్రం మనకి కలకంఠీ అని ఉన్నది. చక్కగా చూస్తే ప్రామాణికంగా కలకంఠే సరిపోతున్నది. అప్పుడు స్వీకరించవచ్చు. కొన్ని అయితే ఇద్దరివి బాగానే ఉన్నాయి. ఇద్దరివి బాగానే ఉన్నప్పుడు పాఠంలో మాత్రం తేడాలున్నాయి. అర్థంలో 2 కూడా చక్కగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరిది పాఠభేదం కనిపించినప్పటికీ కూడా అర్థంలో ఇద్దరిది ఉచితంగా ఉన్నప్పుడు భాస్కర్ రాయల వారిదే స్వీకరించాం. అటువంటిప్పుడు అయ్యా అది కూడా బాగున్నప్పుడు అదెందుకు తీసుకోలేదు అని దాని యొక్క మద్దతుదారులు బయటకు వచ్చి యుద్ధం చేయొచ్చు. సామాన్యులు కాదు, పండితులు చేస్తారు. అలాంటి పండితుల యుద్ధాలు నేను చూశాను స్వయంగా. చర్చోపచర్చలు కాదు, ఇక్కడ భక్తి మాత్రం ప్రధానంగా వెళుతున్నాం. అయితే ఇద్దరిలో పాఠం భేదం ఉంటూ అర్థంలో మాత్రం పర్వాలేదు అన్నప్పుడు మాత్రం భాస్కర్ రాయల వారిదే స్వీకరించడం జరిగింది. ఈ ఉపోద్ఘాతాలను ముందే విన్నవించుకుంటున్నాం. ఎందుకయ్యా భాస్కర్ రాయల వారిదే తీసుకున్నారు అంటే లోకంలో బాగా ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు దానిలో దోషం లేనప్పుడు దాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ 2 చెప్పాం. ప్రసిద్ధి చెంది ఉన్నప్పుడు, దోషం లేనప్పుడు. ఉదాహరణకి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనుంది భాస్కర్ రాయల వారిది. మాణిక్య ముకురాకార జానుద్వయ విరాజిత అనున్నది జయమంగళ వ్యాఖ్యలు. ఇందులో ప్రమాణంగా చక్కగా ఉన్నది మాణిక్య ముకురాకార, అందులో సందేహం లేదు. కానీ మకుటాకార అంత మాత్రాన భేదమేమీ లేదు. అది చక్కగా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్ని మార్పులు చేస్తూ ఉంటే ప్రసిద్ధంగా చదివేటప్పుడు ఇబ్బంది వస్తుంది. అందుకు అలాంటివి మాత్రం మార్చడం జరగట్లేదు. ఇది తెలుసుకోవాలి. అలాంటి కొన్ని వచ్చినప్పుడు
శాస్త్ర విషయం తెలుసుకోవడానికి అక్కడికిక్కడికి పాఠభేదం నేను చెప్పినా ప్రసిద్ధంగా ఏవి చదువుకోవచ్చో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పేటప్పుడు దృష్టిలో ఉండేది సాధకుడు, భక్తుడు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాం. కలకంఠీ కాంతిమతి ఒకటి, మంత్రిణియంబా విరచిత విషంగవదతోషిత. భాస్కర్ రాయల పాఠంలో మాత్రం మంత్రిణియంబా విరచిత విషంగవదతోషిత అనుంది. కానీ లలితోపాఖ్యానం కథ ప్రకారంగా విశుక్రవదతోషిత ఉండాలి. జయమంగళ వ్యాఖ్యలో మాత్రం విశుక్రవదతోషిత ఉన్నది. సరిగ్గా అలాగే సరిపోతుంది. విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పాఠమే మనకి జయమంగళ వ్యాఖ్యలో ఉన్నది. కానీ భాస్కరాయలు మాత్రం విశుక్ర ప్రాణహరణ అని చెప్పారు. అప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన జయమంగళ వ్యాఖ్య. దానికి కారణం ఏంటి? లలితోపాఖ్యానం ప్రమాణం. ఇలాగా అనేక శాస్త్రములు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ శ్రీ విద్యా సంప్రదాయాన్ని సాధనలోకి తెచ్చుకుంటూ వెళుతూ ఉండడం వల్ల ఏది సరి అయిన పాఠమో జాగ్రత్తగా అమర్చుకున్న పాఠమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆనాడు మణిద్వీపంలో వాగ్దేవతలు మనకు అనుగ్రహించినటువంటి ఆ దివ్య మంత్రరాశిని ఇలా క్రమక్రమానుగతంగా అనేక పాఠభేదాల్లో వచ్చిన దాన్ని సరైన పాఠాన్ని మనం అందుకునే ప్రయత్నం చేస్తూ నిత్యపారాయణ చేసేటప్పుడు మంత్రబలం మనకు లభించేటట్టుగా ఉండే పాఠాన్ని మనం తయారు చేయడం జరిగింది. ఆ నామ పాఠాన్ని మనం ఇక్కడ స్వీకరిద్దాం. శ్రీమాత నుంచి అదే పరంపర సాగుతూ ఉంటుంది. మంత్రాలు గుర్తులు చెప్పుకున్నాం, ఆ గుర్తులు చెప్పడం జరుగుతుంది, వాటి యొక్క ప్రయోజనం చెప్పడం జరుగుతుంది. ఇన్ని ప్రమాణాలతో మనం వెళుతూ ఉందాం. ఇంకొకటి విశేషంగా లలితా సహస్రనామం చదువుతూ ఉంటేనే మీకు ఆ గమనంలో ఒక అద్భుతమైన దివ్య స్త్రీ గమనం కనబడుతుందండి. ఇది ఎప్పుడైనా ఒక్కసారి చెప్పిన తర్వాత ఆలోచించండి. విష్ణు సహస్రం చదవండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు. శివశాస్త్రం గమనం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అర్థాలు అవి తెలియక్కర్లేదు, అవి చదువుతున్నప్పుడు శబ్ద ఉచ్చారణలోనే ఆ దేవతా శక్తి అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది, గోచరిస్తూ ఉంటుంది. కనిపించకపోయినా అనిపిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రం చదువుతుంటే ఒక మహాపురుషుడు గమనంలా ఉంటుంది. శివశాస్త్రం ఎప్పుడైనా చదవండి, ఒక మహా తేజోవంతుడైన ఒక పెద్ద మహాపురుషు యొక్క స్వరూపం మనకు అక్కడ శబ్ద ఉచ్చారణలో కనబడుతుంది. లలితా సహస్రనామం తీసుకోండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఆ సౌకుమార్యం, ఆ లాలిత్యం అంతా కనబడుతుంది. అంటే అర్థం దాకా వెళ్ళక్కర్లేదు, శబ్ద ఉచ్చారణలోనే ఆ దేవతా లక్షణం మనకు కనబడుతుంది. అందుకే సహస్రనామ స్తోత్రం అర్థంలో ఒక ప్రత్యేకత ఉండవచ్చు, కానీ ఉచ్చారణలోనే ఒక అద్భుత శక్తి ఉంటుంది, ఆ దేవత కనబడుతుంది. అందుకే లలితా సహస్రనామం పఠించేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా పఠించండి. అర్థం తెలుసుకుని పఠించండి అని అనగానే కనీసం తప్పులు లేకుండా పఠించాలి. ఎక్కువ మంది పారాయణలను కూర్చుంటూ ఉంటారు. పాపం వాళ్ళ వల్ల జరుగుతున్న తప్పులు అన్నీ ఇన్ని కాదు, అంత భయంకరంగా ఇప్పటికీ దుష్టధూరా దురాచార శమని దోషవర్జిత ఉంటే దుష్టధూరా దురాచార శమని దోషవర్జిత అని చదువుతున్నారు. దానివల్ల సత్ఫలితం రాదు సరికదా, దుష్ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉచ్చారణలో లోపం రాకూడదు. ఒక్కొక్క శబ్ద ప్రకంపనలో ఒక చైతన్యం ఉంటుంది. కెనడా దేశంలో జరిగిన ఒక పరిశోధన, సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే ఆ ప్రకంపనల్లోంచి ఒక కాంతి రేఖలు ఉత్పన్నమయ్యాయట. దానికి సంబంధించిన ఒకానొక యంత్రాన్ని కంప్యూటర్కి జతపరిచి సహస్రనామ స్తోత్రాన్ని పఠించారు. అక్కడున్న మన భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సరిగ్గా ఆ ప్రకంపనల్ని తీసుకుని, అంటే శబ్దం ఉచ్చరించినప్పుడు వచ్చే వైబ్రేషన్స్, అదొక కాంతి రూపాలు తీసుకుంది, రేఖలు. మొత్తం లలితా సహస్రనామం పఠిస్తే వచ్చిన రేఖారూపం ఏంటంటే శ్రీచక్రం అండి. అంటే సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే మనకు తెలియకుండానే శ్రీచక్రం తయారవుతుంది. అప్పుడు శబ్ద ప్రకంపనలో తేడా ఉంటే రేఖ తిన్నగా రాకుండా పక్కకు పోదా, ఇది తెలుసుకోండి. రాను రాను విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన ఆధ్యాత్మిక విజ్ఞానమే గొప్ప సైంటిఫిక్ విజ్ఞానము రుజువవుతోంది. ఇదొకటి మనం ఆనందించవలసిన, గర్వించవలసిన ఒక ప్రధానమైన అంశం. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క ఉచ్చారణలోని వచ్చే ప్రకంపనాల్లోంచి అద్భుతమైన దేవతామూర్తులు, దేవతా చైతన్యాలు, యంత్ర విజ్ఞానాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకు ఉచ్చారణ చాలా అవసరము. అర్థస్ఫురణతో చదివినప్పుడే నిజమైన పారాయణ అవుతుంది, ఇది కూడా తెలుసుకోవాలి. అలా కూర్చొని అయ్యా ఈరోజు లలితా శాస్త్రం చదవడం అవలేదే అనేదో కొంత కటకటక చదువుతూ ఉంటారే, వాళ్ళని నేనేమి నిరుత్సాహపరచను, కానీ అది కొనసాగించడం కోసం పనికొచ్చింది. కానీ అర్థవంతంగా కాసేపు కూర్చుని స్ఫురణతో అనుకుంటే ఆ శక్తి వేరు, అదే ఒక పరిపూర్ణమైన శక్తి. అలా మనం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేస్తూ గ్రహించాలి.